అన్న నమస్తే, ఏం చేస్తుంటారు? వ్యవసాయం వ్యవసాయం ఏంటి, ఎలా ఉంది వ్యవసాయం? వ్యవసాయం బాగా ఏడు ఏడు బాలా ఎందుకని అంటారు? ఏమో వర్షాల వల్ల అంతా 4-3 అట్టయింది ఎకరానికి. రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు సీసీలు అయితే 8,000 అంటున్నారు, ఇక్కడను 6,800 6,900 అటు కొంటున్నారు. అంటే సీసీఐలో కొంటున్నారా పత్తి? ఇక్కడ మారుగా కొనుక్కొని పోయి వాళ్ళు అమ్ముకుంటున్నారు. అంటే మీరు రైతులుగా వెళ్ళట్లేదా? రైతులు వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటారు, అది అందరికీ ఆడ తెలిసిద్ది తెలియదు. అదొక ప్రాబ్లం అవుతుందంటారు బాగా. ఇటు సచివాలయాలలో దానికేం సహకరించట్లేదు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి వాటికి? ఏమి లేదు. ఎందుకని అంటారు? ఆ మిల్లు ప్రకటిస్తారు, ప్రకటించినప్పుడు మనం ఏదో ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటారు, ఫ్లాట్ బుక్ చేసుకోవాలంటారు. ఫ్లాట్ బుక్ చేసుకోవాలి, అది అందరు చేయగలుగుతారా? ఎవరు చదువుకున్నవాడు చేస్తాడు బాగా. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 18 నెలలు అయింది, పరిపాలన అనేది ఎలా ఉందంటారు? ఇప్పటికైతే ఏం బాగా. అంటే ఏ విషయంలో నచ్చలేదు? ఏదైనా సరిగా ఇప్పుడు ఈరియా కట్టలేము అందట్లా, అంతా పోయి బయట కొనుక్కోవటము. ఎప్పుడో సచివాలయానికి వస్తే ఎప్పుడు రైతు భరోసానికి అవి బయట ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కొచ్చుకోవాలి. ఇప్పుడు దాదాపు ఒక 4-5 మాట్లాడాను, వాళ్ళేం యూరియా కట్టలు బాగానే వస్తున్నాయండి అంటున్నారు, మీరేం బాగా రావట్లేదు అంటారు. అట్లా చూపిస్తామను వచ్చిన అట్లలో కాదు కదా, ఆర్బీకేల్లో కదా ఇస్తుంది. మరి ఇచ్చినప్పుడు మనం వేసుకునే టైం వాళ్ళు ఇస్తారు ఏంటండి. ఇప్పుడు వచ్చారు ముంగలే కొనుక్కొని వేసుకున్నాం. మీరే పంట వేసారు? నేను పత్తి. అప్పుడు అందలేదు అంటారు? అమ్మలా. ఇప్పుడు అందుతున్నాయా? ఇప్పుడైనా ముంగల ఏదైనా డబ్బులు ముంగలు కొని పెట్టుకున్నాడు అందుతున్నాయి. అందుతున్నాయి ఇప్పుడు కాబట్టి పోతే అప్పుడు ఉండవు, అవసరమైనప్పుడు ఉండవు. గత 5 సంవత్సరాల పరిపాలనకి 18 నెలల పాలనకి మీరు గమనించిన తేడాలు ఏమున్నాయంటారు? అప్పుడు ఏ ఇబ్బంది లేదు, ఇప్పుడు ఏదైనా కొనుక్కోవాలన్నా ఇబ్బందే అన్నీ. ఇప్పుడు ఈరియా కొనుక్కోవాలన్నా ఏదైనా కొద్ది కొనుక్కోవాలన్నా అని కొద్దిగా పెచ్చి రేటుగా చదువుతున్నారు అన్నీ. గతంలో ఎంత ఉన్నాయి? ఏంది గత 5 సంవత్సరాలు? 5 సంవత్సరాలు కూడా అప్పుడు మందులు అన్నీ ఫ్రీగా బాగానే దొరికినాయి. డబ్బులు ఉన్నవాడు తక్కువ కాడ కొనుక్కొచ్చుకుంటాడు, డబ్బు లేనివాడు ఏం చేస్తాడు ఇక్కడ కొనుక్కుంటాడు. టౌన్ పోయి కొనుక్కునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే కనుక ఈ 18 నెలల కాలంలో రాష్ట్రంలో అరాచకం రాజ్యం వెళ్తుంది, సంక్షేమం లేదు, మొత్తం సంక్షోభమే అంటున్నారు. అది నిజమే అంటారా? మా కాడైతే లేదు కానీ బయట బాగా అరాచక పరిపాలన అంటారు. బయట అంతా కాంపిటీషన్ ఎక్కువగా ఉన్న కాడ. అదే బయట ఎక్కడ? ఇప్పుడు మీ ఏరియాలో అంటున్నారు. ఆ ఏరియా మా ఊర్లో లేదు. అంటే మీ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ ఉంది? మా మండలంలో పెద్దగా లేదులే. మీ మండలంలోనే లేదని మీరే చెబుతున్నారు. మరి ఆయన ఆ మాట చెబితే నిజంగానే ఉందని మీరు ఎలా చెబుతున్నారు? మాకు ఈ లోకల్ అయితే తెలుసు కానీ బయట అంతా ఏం తెలిసిద్ది. మరి బయట మరి ఆయన మొత్తం ముగ్గురు ఉన్నాం, జనసేన ఉంది, టీడీపీ ఉంది, నేను వైఎస్ఆర్ అబ్బాయిని, మేము ముగ్గురు ఉన్నాం. మా కాడ ఏం లేదు, మేము అంతా కలిసి బాగానే తిరుగుతుంటాం. సంక్షేమ పథకాలు ఏమి అందలేదా ఈ కూటమి ప్రభుత్వంలో? సంక్షేమం ఏమందని రైతు భరోసా వచ్చింది. అంటే పిల్లలకి ఇవ్వాల్సిన ఏదైతే అనగా 15,000 అవి మనకు లేదు, మన రాలా. మీకు లేరా పిల్లలు? పెద్దోళ్ళు అయ్యారు రాలా. పెద్దవాళ్ళు అయ్యారు. ఏం చదువుతున్నారు? బీటెక్ చదువుతున్నారు. బీటెక్ అయిపోయిందిలే. బీటెక్ అయిపోయింది. సరే, ఇప్పుడు పిల్లలకి పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి వాళ్ళకి రాలేదంటున్నారు. మరి పెన్షన్లు వచ్చే వాళ్ళు ఎవరు లేరా మీ కుటుంబాల్లో? ఉన్నాయి, కొత్త ఇవ్వట్లేదుగా. కొత్త ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఉన్నారు 60 సంవత్సరాలు, కొత్త ఇవ్వట్లేదుగా. కొత్త ఇవ్వట్లేదు కదా అంటారు. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు అరాచకం అంటే కనుక మీరేమో మా ఏరియాలో జరగట్లేదని మీరే చెబుతున్నారు, మీ మండలంలో అసలు లేదని మీరే చెబుతున్నారు. మరి ఆయన ఎట్లా చెబుతున్నాడు అరాచకం జరుగుతుందని? జరిగే కాదు, కొన్నిసార్లు జరిగింది, అన్ని సార్లు జరిగిద్దా? రాష్ట్రం మొత్తం అరాచకం అంటున్నాడు. అన్ని సార్లు ఎందుకు ఉంటుంది, కొన్ని సార్లు జరిగే కాదు జరుగుతుంది. నర్సాపల్లి పల్నాడు జిల్లాకి వెళ్ళి అటు జరుగుతుంది అంటున్నారు. మరి ఇటైతే మా మండలం అయితే నాకు ఎక్కడ జరిగినట్టే లేదు. మీ మండలంలో జరిగినట్టయితే ఏమనిపించలే. సరే, ఇదంతా ఒకేతే అనుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే 2027లో పాదయాత్ర చేస్తాను, అసలు 18 నెలల్లోనే ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చేసింది, ప్రజలందరూ నా వెనకమాలే వస్తున్నారు అంటున్నారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి వెనకమాలే ఉంటున్నారా ప్రజలందరూ? ఈ 18 నెలల కాలంలో ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చిందంటారా? జగన్మోహన్ రెడ్డి వెనకిడితే ఉంటారు. ఆ విషయంలో బాగానే ఉందంట. అందరిలో ఉంది, అది అందరిలో ఉంది. మరి 2029లో నేను అధికారంలోకి వస్తే రప్ప అంటున్నారు కదా, మరి ఆ రప్పాకి ఏం చెప్తారు? ఇప్పుడు తన్నులు తిన్న వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు ఎటు వస్తే ఊరుకోరు కదా. ఇప్పుడు మాలాంటి సైలెంట్గా ఉన్న కాడ ఏముండదుగా. ఇప్పుడు నన్ను కొట్టినాడు వాడు ఎటు కొడతారు,
ఇప్పుడు ఏమన్నా కళ్యాణ్ కాడ ఏమన్నదిగా. రప్ప రప్ప అంటే మెడకాయలు నరుకుతాం గంగమ్మ జాతరలో అన్నట్టు మా డైలాగులను ఒప్పుకుంటారా మరి మీరు? అవి ఆడో జరుగుతుంటాయి, మేము ఒప్పుకుంటామంటే. ఇప్పుడు ఆ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మాట్లాడటాన్ని మీరు ఒప్పుకుంటారా? జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడాడు? ఎవడో బ్యానర్ కట్టి ఎవడో రాసిన దాన్ని ఆయనే చెప్పాడు కదా, రప్ప రప్ప అంటే తప్పే ఉంది అంటున్నాడు కదా. రఫా రఫా అని అంటే తప్పే ఉంది అంటున్నాడు, తప్పే ఉంది. ఒప్పుకుంటారా? మా కళ్ళైతే ఏమన్నది, అక్కడ ఒప్పుకునే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు కాదు, అసలు జగన్మోహన్ రెడ్డి మాటలని ఒక వైఎస్ఆర్ అభిమానిగా మీరు ఒప్పుకుంటారా? రప్ప రప్ప అంటే తప్పేంది అనే మాట మీరు ఒప్పుకుంటారా? అది ఒప్పుకునే వాళ్ళు ఒప్పుకుంటారు. మా కాడ ఏమీ లేదు కాబట్టి మాకు అవసరం లేదు. మాకు ఇక్కడ ఏమీ లేదు. పక్క వాళ్ళని అడగట్లేదు, మిమ్మల్ని అడుగుతున్నా. రపా రపా అనటం అనేది జనాలను రెచ్చగొట్టడం అనేది కరెక్ట్ అంటారా? లోగడ చేసిన కాడ జరుగుతుంటాయి అవి యథామామలే. ఒకటి చేస్తే రెండు చేసేవాళ్ళు ఉంటారు కొన్నిసార్లు. ఇక్కడ మా కాడ అంతా సైలెంట్గా ఎవరి పని వాడు చేసుకుంటున్నారు కాబట్టి ఏమి ఉండదు. బాబాయ్, నేను అడిగిన దానికి నీకు క్లారిటీగా నువ్వు సమాధానం చెప్పట్లా. తప్పించుకునే మాటలు నా దగ్గర వద్దు. ఇప్పుడు మీ అధినాయకుడు, మీ వైఎస్ఆర్సీపీ అధినాయకుడు అయిన జగన్మోహన్ రెడ్డి మేము వస్తే అధికారంలోకి వస్తే రపా రపా అంటున్నావు, దాంట్లో తప్పే ఉంది అంటున్నాడు. దానికి నువ్వు ఒప్పుకుంటావా అని అడుగుతున్నా. కొంతమంది ఒప్పుకోబట్టే కదా జనం వస్తుంది. ఒప్పుకోబట్టే కదా. అంటే నువ్వు ఒప్పుకుంటున్నావు, ఆ మాట అంటే తప్పు లేదు అంటావు. అది ప్రజలను అట్టగదు, అది ప్రజలను రెచ్చగొట్టడం కాదంటావా? ఎట్టయిద్ది? అదే సినిమా డైలాగ్ అనుకునేదానికి అది ఎట్టయిద్ది? ఇప్పుడు సినిమా డైలాగ్ అని చెప్పి యువతలు ఇంకొక మాట మాట్లాడితే మరి ఎందుకు ఆ రోజు ఇళ్ల మీదకి వెళ్ళి పార్టీ ఆఫీసుల మీదకి వెళ్ళి దాడి చేశారు మరి వైఎస్ఆర్సీపీ నాయకులు? ఎప్పుడు? పట్టాభిరామ్ గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారా లేదా? సినిమా డైలాగ్ అక్కడ మనకేం తెలిసిద్ది? నువ్వు ఇక్కడ అడుగు చెబుతా. అది కాదు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు కదా మరి. వాళ్ళు చేయలేదు, మన జగన్ కూడా చేశారు కదా. పేపర్లు చూసి ఆ పార్టీ ఆఫీస్ కడతంటే ఎక్కడ? మంగళగిరి కాడ ఏడో మంగళగిరి దగ్గర ఫస్ట్లో పాల్గొన్న కట్టేది అనుమతులు లేకుండా ఉన్నదానికి ఎట్ట బాబాయ్? అనుమతులు ఉన్నాయా? ఇప్పుడు అందరూ అనుకుంటున్నాయా? నాయకులకి ఏముంది, వాళ్ళకి అప్పుడే వస్తాయి అనుమతులన్నీ. మరి అప్పుడు తీసుకొని ఎందుకు కట్టలేదంటారు? కట్టేటప్పుడేగా అనుమతులు తీసుకుంటారేమో, పడగొట్టుకోవటం దేనికి? సరే, ఇవన్నీ కాదు. 2029లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అరాచకాన్ని పెంచుతాను అని ఆయన డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. చెప్పినవన్నీ చేస్తారు అవన్నీ. మరి ఆయన చెప్పింది చేస్తాడు, అట్టగదు ఆగాగు. మాట తప్పన మడవం తిప్పన వ్యక్తి చెప్పిందల్లా చేస్తానంటున్న వ్యక్తి ఆ రప్ప రప్పని కూడా పెంచుతానంటే మీరు ఒప్పుకుంటారా? ఎందుకు చేస్తారు? చెప్పినవన్నీ చేస్తారు. రఫా చేస్తారా? అది ఆడ చెబుతున్నాయి నీకు ఇంతలా. ఆ కొట్టుకుని కాడ చేసుకుంటారేమో కానీ అన్ని చోట్ల జరగగా ఏదో 110 చోట్ల జరుగుతాయి. 110 చోట్ల అంతేగాని 90 ఎంకరేజ్ చేస్తారు మీరు. మేము చేసేది ఏముంది? ఇప్పుడు ఇంకోసారి పోయి మేము చేస్తాం, మాది మేము చెప్పగలుగుతాం. కానీ మరి ఇటు ఒక పక్కన సరే ఇవన్నీ ఓకే బాబాయ్. కొడాలి నాని, ఆర్కే రోజా, మన పేరుని నాని, అంబటి రాంబాబు వీళ్ళు వాడిన భాషకి ఏం చెబుతారు మరి మీరు? అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరూ వాడే మాటలకి అవి అందరూ వాడిన భాషకి ఏం చెబుతారు? నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా? వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఎవడైనా వాడతాడు మాటలు. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు వాడారు? వాళ్ళేది. ఇప్పుడు నాని గారు ఏం మాట్లాడలేదంటారా? ఎందుకు మాట్లాడరు? ఇప్పుడేం మాట్లాడతాం వినలేదు. ఇప్పుడు కాదు, అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడి ఉండొచ్చు. జోగి రమేష్ మాట్లాడింది జోగి రమేష్ లాందేం గారుగా వచ్చాడు బయటకి. జోగి రమేష్ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన భాష భాష అన్నీ మేము ఏడ గుర్తు రాసుకుంటాం. ఏదో 4 సార్లు చదివి దింకెళ్ళే వాళ్ళం మర్చిపోయి. ఇప్పుడైతే కనుక మీకు వాళ్ళ భాష నచ్చిందంటారు? నచ్చే కానీ నచ్చకుండా ఎట్లా ఉంటుంది? అంటే వాళ్ళు వాడిన భాష అనేది మీకు బాగుందంటారు? వాళ్ళు ప్రతిపక్షంలో ఎట్లంతే రచించుతారు, వీళ్ళు అంతే ఉంటారు. ఉన్నప్పుడు అంటున్నా నేను. అధికారంలో ఉన్నప్పుడు ఏముందిలే. ఎందుకంటారు? అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేశారో చేయలేదు. రోజా గారు ఏం మాట్లాడలేదు. ఆయన మాట్లాడకుండా ఎట్టుంటారు? నోట్లో ఐస్ క్రీమ్లు ఇవన్నీ చెప్పి కదా. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకుని మనం ఇంకా అసలు మాట్లాడుకోలేము, చెప్పుకోలేము దేనికి. ఎంట్రుకలు బిగుతారా అని చెప్పి పిల్లల ముందర మాట్లాడటం. ఏంది ఎట్లా రాండ్రు నా కొడకలారా అని పవన్ కళ్యాణ్ వీళ్ళు తిట్టలేదంట. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు దేనికి అన్నారు, వీళ్ళు దేనికి అన్నారు? మరి
తిట్టుకొని ఏముంది మేము ఎంత చూస్తుంటామే కానీ ఒక చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడినప్పుడే కదా దాని గురించి వచ్చింది. ఏమంతా మేము లోతుగా విన్నామో గుర్తున్నాయా. అంటే ఇప్పుడు మీ నాయకులు చెప్పిందేమో కరెక్ట్ అంటావు, వీళ్ళు చేసింది మాత్రం తప్పు అంటావు. ఇది అక్కడ న్యాయం అసలు? కాదు, ఈ తప్పు చెబితే అటు అవతల కూడా తప్పు చెబుతాను నేను నీకు. ఇది ఎక్కడ న్యాయం అసలు ఇది? అంటే మీ నాయకులు మాట్లాడి నీకు గుర్తుంటాయి అట్ట కాదు, ఇటు కూటమి నాయకులు మాట్లాడి గుర్తుంటున్నాయి నీకు, మీ నాయకులు మాట్లాడి గుర్తుండవు. ఇది ఎంతవరకు కరెక్ట్? అడిగినవి గుర్తు రావద్దు. ఎంతవరకు కరెక్ట్ చెప్పు. కరెక్ట్ ఏం కరెక్ట్, మాకు గుర్తున్నాయి చెబుతున్నాం. సరే సరే.